అమ్మ ఎప్పుడు గుర్తించింది ఇది కాదు, ఇది బాబు కాదు, ఇది పాప, నేను సపోర్ట్ చేయాలి? I'll tell you one silly example. So people will laugh ఈ ఎగ్జాంపుల్ చెప్తే, బట్ యూ కెన్ ఇమాజిన్ ఈ ఎగ్జాంపుల్లో నేను అమ్మాయిని అని ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుందో. ఐ వాజ్ ఇన్ 11 years ఉంటుంది. మా అక్కలిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినప్పుడు అందంగా రెడీ చేసి పెళ్లి కూతురులాగా, సో అలంగా ఓని వేసేసి ఎంత బాగా చేస్తారు. సో అమ్మని రోజు అడిగేదాన్ని, నాకు ఇప్పుడు చేస్తావు మెచ్యూర్ ఫంక్షన్, నాకు ఇప్పుడు చేస్తావు, గొడవ చేసేదాన్ని. సో అప్పుడు నేను చిన్నప్పుడు చంటి మూవీ చూసాను. చంటి మూవీలో మీనా గారు హౌ షీ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ లాఫ్ సారీస్ లో ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ మీనా గారికి ఫ్యాన్ అయిపోయాను ఆ సినిమా తర్వాత. నేను ఆ సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగానే ఆమె ఫంక్షన్ చేస్తారు. నేను కింద పడలేదు, నాకు అందుకే ఫంక్షన్ లైక్ అట్లా అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడి, అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ లైక్ దిస్ ఈజ్ లైక్ కామెడీ లాగా మనకి సిల్లి లాగా ఉండొచ్చు, కానీ నా చైల్డ్హుడ్ లో నాకే తెలియని నా చైల్డ్హుడ్ లో నేను అబ్బాయి కాదు అని చెప్పి నువ్వు లైక్ నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అని ఈ ఎగ్జాంపుల్ ఎంత స్ట్రాంగ్ గా చెప్తుందో యూ కెన్ ఇమాజిన్. వెళ్ళినప్పుడు అమ్మ షీ వాస్ క్రైడ్, షీ రియలైజ్డ్ సమ్ టైమ్. అప్పటి వరకు నేను అక్కబట్టలు వేసుకొని తిరగటము, ఇంట్లో ముగ్గులు పెట్టడం, కల్లాపు చల్లటం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం, అక్కలాగా డ్రెస్ అవ్వటం, బొట్లు పెట్టుకోవటం, ఇవన్నీ చూస్తాను. అమ్మ చూస్తుంది, చిన్న వయసు కదా తెలిసి తెలియక లైక్ అట్లా అనుకుంది. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్గా అమ్మాయికి జరిగేదని నాకు జరగాలనుకున్నా, షీ వాజ్ రియలైజ్ అయ్యి తర్వాత కొంచెం ఏడ్చి తర్వాత షీ అండర్స్టూడ్. అప్పటి నుండి నన్ను చాలా గాజు బొమ్మలాగా జాగ్రత్తగా కాపాడటము అమ్మ తెలుసుకుందనమాట. నాన్న హీ డోంట్స్ లైక్ మీ. విలేజెస్లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఇక అమ్మాయి డ్రెస్సులు వేసుకోవటము, లైక్ ఇంట్లో కల్లాపులు చల్లటం, ముగ్గులు పెట్టడము, బౌల్స్ క్లీన్ చేయడం, లైక్ ఐ యూస్ టు డూ. ఇప్పుడంటే మనకి అబ్బాయి వర్క్ అమ్మాయి వర్క్ అనేమి లేదు, అందరూ ఈక్వాలిటీ. లైక్ జాబ్ చేసే అబ్బాయిలు బౌల్స్ చేస్తారు, వంట చేస్తారు. లైక్ విలేజెస్ లో స్టిల్ ఇప్పటికీ కూడా అమ్మాయి వర్క్ చేయాలి, అబ్బాయి వర్క్ స్టిల్ విలేజెస్ లో అలా ఉంటది. ఐ యూస్ టు డూ ఇదనమాట. నాకు కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, లైక్ ఇవన్నీ చాలా ఇష్టం. ఐ యూస్ టు డూ ఇంట్లో విలేజెస్ లో చేస్తూ ఉంటుంటే విలేజెస్ లో ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వన్స్ అప్ అనే టైం నేను 8th క్లాస్కి వచ్చినప్పటికీ అమ్మ చీర కట్టుకొని తిరుగుతూ ఉంటుంటే చుట్టుపక్కల వాళ్ళు బాబాయిలు వీళ్ళందరూ దెయ్యం పట్టిందనేసి బోత వైద్యుల దగ్గర తీసుకెళ్ళటం కూడా జరిగింది. లైక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా ఉన్నాయి అనమాట. అట్లా కొంచెం తేడా బిహేవ్ చేస్తున్నారు, అట్లా అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని చెప్పి ఊర్లో మొత్తం తెలిసిపోయింది. సో పీపుల్ యూస్ టు కాల్ మా నాన్నని, మీ అబ్బాయి తేడా 0.5, అబ్బాయి కాదంట కదా, హిజ్రాల సంఘంలో కలుస్తాడా, అట్లా మా నాన్నని ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు. సో మా నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను, ఎవరిని బ్లేమ్ చేయను, సిచ్యువేషన్స్ అవంతే. అన్న వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయలేను, తెలిసి తెలియక వాళ్ళు అనుండొచ్చు, నేను బ్లేమ్ చేయను. అవేర్నెస్ లేక తెలియక అన్నారే కానీ కావాలని ఎవరు కూడా అనుండకపోవచ్చు. మేబీ ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్. నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను, దేవుణ్ణి బ్లేమ్ చేయగలను. దేవుడు నన్ను ఇంట్లో పుట్టించాడు కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయలేను. మా నాన్న వచ్చేసి దీని వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను, సొసైటీలో ఆ పరువు పోతుంది అని చెప్పేసి షీ యూస్ టు నాతో సరిగ్గా మాట్లాడకపోవటం, నన్ను ఇరిటేట్గా ఫీల్ అవటం. సో ఐ డెంట్ గెట్, మా నాన్న ప్రేమ దొరకలేదు నాకు, ఓన్లీ మై మదర్ సపోర్ట్ దొరికింది. ఈవెన్ పిల్లలు నన్ను ఎవరైనా ఎగతాలు చేస్తే మై మదర్ యూస్ టు ఫైట్, మీరెవరు నా బిడ్డను అంటానికి అని మా మదర్ వాళ్ళతో ఫైట్ చేసేది. మై చైల్డ్హుడ్ అంతా కూడా బ్యాడ్గా నడిచింది. అంటే మా చుట్టుపక్కల కజిన్స్ ఉంటే వాళ్ళతో అష్టాచమ్మాలు, తొక్కడు బిళ్ళ ఇవి ఆడుకుంటూ ఉండేదాన్ని. కానీ కాలేజీ స్కూల్ డేస్లో స్కూల్ మేట్స్తో కాలేజీ మేట్స్తో గేమ్స్ ఆడుకోవటం, వాళ్ళతో సరదాగా ఉన్న రోజులు లేవు నాకు. సో చైల్డ్హుడ్ అంతా భారంగా నడిచింది. మా మదర్ సపోర్ట్ వల్లే నేను అక్కడి వరకు వెళ్ళాను. యునో వెన్ ఎవర్ ఐ రియలైజ్డ్, నాకు 14 years వచ్చినప్పుడు ఎవ్రీ హ్యూమన్, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల 11 yearsకి 10 yearsకి వాళ్ళ ఐడెంటిటీ ఏంటని తెలుస్తుంది, నేను అమ్మాయిని అబ్బాయినని. సో నాకు 14 years వచ్చినప్పుడు ఐ గాట్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది నాకు. లైక్ అమ్మాయిలను చూస్తున్నప్పుడేమో సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, ఐ వుడ్ లైక్ టు బి అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి బాయ్ ఫ్రెండ్, ఇలాంటి హస్బెండ్ కావాలి లైక్ అమ్మాయి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది మనకు అందరికీ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గెట్ స్టార్ట్ opposite gender attraction. I was in male body, I was in male dress, but
my thinking, my behavior, everything like a girl. That time I realized I was stuck in a wrong body. ఎందుకంటే నా కోరికలు, నా బిహేవియర్, నా ప్రవర్తన ఎవ్రీథింగ్ లైక్ ఏ గాల్. ఈ బాడీ మాత్రమే నాది కాదు, ఈ మేల్ బాడీలో నేను స్టక్ అయి ఉన్నాను. బట్ ఐ డోంట్ నో ఈ బాడీలో ఉండి బయటికి ఎలా రావాలి, నేను అమ్మాయిగా ఎలా మారాలి అనేది నాకు తెలియదు. అప్పుడు నా నరకం చూసేదాన్ని. ఎలా తెలియదు, అందులో నుండి బయటికి రావాలి, ఎలా రావాలో తెలియదు, ఆ ఫీలింగ్స్లో ఉండి బయటికి రాలేను, ఆ బిహేవియర్లో ఉండి బయటికి రాలేను. ఎవరినైనా అడిగేవాళ్ళు? ఎవరిని అడిగేదాన్ని కాదు, ఎవరు తెలిసేది కాదు. సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నాలో నేను అలా ఒక అంతర్మదనం అవుతూ యుద్ధం చేసుకునేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఐ మెట్ వన్ ట్రాన్స్ పర్సన్. తను తెలిసింది అప్పుడు హిజ్రాల్కి ఒక సంఘం. యా, డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ ఏజ్ కి వచ్చే వరకు తెలియదు నాకు. అప్పుడు నాకు తెలిసింది సర్జరీ చేసుకోవచ్చు. ఫస్ట్ హిజ్రాన్ మీరు? మా ఊర్లో జగ్గిపేట బస్ స్టాండ్ లో ఆమెను చూశాను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు షీ యూస్ టు షాప్స్ లో భిక్షాటం చేస్తూ కనిపించింది. బట్ ఐ వాజ్ స్కేర్డ్. ఆమె చప్పట్లు కొట్టుకుంటూ లైక్ భిక్షాటం చేస్తుంటే నాకు అర్థమైంది ఆమె మేల్ టు ఫీమేల్గా మారిపోయారు, షీఈ్ లైక్ మీ అని అనిపించింది. బట్ ఐ స్కేర్డ్ విత్ హర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ చూసి నాకు భయం వేసింది. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో వాట్ ఆర్ ఫీమేల్స్ ఎలా, మేల్స్ ఎలా, సిస్జెండర్ పర్సన్స్ ఎలా సొసైటీలో గౌరవం బతుకుతున్నారో నేను అలా గౌరవం బ్రతకాలి. బట్ ఆమెను చూస్తే భయం వేస్తుంది. బట్ 1 or 2 times ఆమెను చూసాను కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. తర్వాత షీ ఓన్లీ రికగ్నైజ్డ్ మీ. తను నాతో మాట్లాడింది, రికగ్నైజ్ చేసి ఈజీగా. ఎలా వచ్చేసింది దగ్గరికి? తను వచ్చేసి నీ పేరు ఏంటి అని అడిగింది. ఐ సెడ్ సోరేమ్. సో నాట్ దిస్ నేమ్, యూ డోంట్ హ్యావ్ ఫీమేల్ నేమ్. నో అట్లని కొంచెం భయంతో మాట్లాడాను. తర్వాత 1 or 2 meetings తర్వాత ఇంకొంతమందిని పరిచయం చేస్తుంది. సో నాలాగా హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి ఎలా సఫర్ అయ్యి అంటే ఇంట్లో చెప్పారా ఈ విషయాన్ని, నేను ఒక ట్రాన్స్ ని కలిసాను అని? భయమే లేదా? చెప్పలేదు. అదొక ఫీలింగ్ కదా. ఈవెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు కూడా నా ఫీలింగ్స్ ని, నా బాధని, నా యుద్ధాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలా. ఐ యూస్ టు క్రై. మా అమ్మ నా ఏడుపు చూసి మా అమ్మ కూడా నాతో పాటు ఏడ్చేవాళ్ళు. అంతేకాని నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, మా అమ్మతో కూడా షేర్ చేసుకోలేదని. కానీ ఎక్కడన్నా డిస్క్రిమినేట్ అయినా, ఎవరైనా నన్ను హరాస్ చేసినా, ఏదన్నా అన్నా కూడా ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని, కానీ ఎవరితో ఫీలింగ్స్ షేర్ చేసుకునేదాన్ని. కానీ ఇన్సైడ్ ఫియర్, ఎవరితో చెప్తే ఎలా రియాక్షన్స్ వస్తాయో ఏమంటారని ఒక భయంతో షేర్ చేసుకోలేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మకి ఎవరికి చెప్పకుండా నేను పారిపోయా. అమ్మాయిగా మారిపోవాలి, సర్జరీ చేసుకోవాలి. షీ సజెస్టెడ్. అంటే నాతో ఆమె ఇంకొంతమందిని పరిచయం చేసింది. మేము ముగ్గురం కలిపి ఎవరికి చెప్పకుండా ముంబైకి పారిపోయాం. ఆవిడ కూడా వచ్చేసింది? ఆమె రాలేదు. ఆమె అడ్రస్ ఇచ్చి, ఫోన్ నెంబర్స్, అడ్రస్ అంతా ఒక పేపర్ మీద రాసి ట్రైన్ ఎక్కిచ్చారు. ఆమె భయం లేదా? భయం వేసింది. డబ్బులు ఉన్నాయా చేతిలో? 500 తీసుకున్నాం అమ్మ దగ్గర, చేతులు ఏం లేవు, చెప్పలేదు అమ్మకి. అంటే ఐ వెయిటెడ్. వాళ్ళు నాతో పాటు పరిచయమైన వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వెళ్దామన్నారు. మీకు ట్రస్ట్ గా అనిపించింది వాళ్ళని చూస్తే? ట్రస్ట్ అనే కాదు, నాకు ఒక వే దొరికింది. చిన్నప్పటి నుండి ఒక యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధానికి రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు వెయిట్ చేయలేం కదా ఎవరు. అంటే ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు కదా. చిన్నప్పటి నుండి నా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్, నాలో నేను చేస్తున్న యుద్ధంతో పోల్చుకుంటే దట్ ఈస్ ఎ స్మాల్ థింగ్, స్మాల్ థింగ్ అనిపించింది.